ఈ సినిమాలో అంటే ట్రైలర్ వరకు మేము చూసాం కాబట్టి థియరిటికల్ ట్రైలర్ వరకే ఇప్పటిదాకా చూసాం కాబట్టి అందులో వెంకటేశ్వర స్వామిని కానీ ఏదైనా కానీ మీరు తిరుపతిలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో రెప్లికా అనొచ్చు. లైక్ 100% సెట్ వర్క్ కానీ ప్రతిదీ కూడా. అంటే మీకు ఫస్ట్ చూపెట్టారా సార్ ఇలానే మనం చేయబోతున్నాం? ఎందుకంటే ఈ స్టోరీ హథీరామ్ బావాజీ అంటే చాలా మందికి తెలియదు. ఇట్స్ లైక్ వెరీ, అక్కడ ఒక మఠం ఉంటుంది అంతవరకే తెలుసు తప్ప ఆయన ఎవరు అనేది తెలియదు. దాన్ని సినిమాలో చేయాలి అంటే కనుక చాలా ఎడిషన్స్ చేయాలి. అండ్ అది ఎంత ఏంటంటే ఎడిషన్ చేశారు సార్? ఫస్ట్ కమోది సెట్ వరకు వద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మీరు తిరుమలలో చూసే దానికన్నా ఒథెంటిక్, అంటే అది నిజమైన టెంపుల్, బట్ రెప్లికాలో వెరీ ఒథెంటిక్. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో యాత్రికుల కోసం అక్కడ ఏసీ పైప్స్ బిగిచ్చేసి లైట్లు బిగిచ్చేసి అండ్ చాలా ఇంప్రొవైజేషన్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే లేకపోతే ఇప్పుడున్న వచ్చే జనం కానీ భక్తులు కానీ వాళ్ళకి లేకపోతే లోపల ఎగ్జాస్ట్ లేకపోతే ఊపిరాడదు, అంతమంది ఉంటారు తెలిసిందే కదా. బట్ ఇది 16th century టెంపుల్. అప్పుడు ఇంత జనాభా లేరు, ఇంత ఇది లేదు. అండ్ సో చాలా ఒథెంటిక్గా ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకుని అప్పుడు ఫోటోగ్రాఫ్స్ కానీ మోర్ దెన్ ఫోటోగ్రాఫ్స్ అప్పుడున్న పెయింటింగ్స్ కానీ ఆ టెంపుల్ పెయింటింగ్స్ కానీ అన్నీ తీసుకుని ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ చిన్న యాక్చువల్గా నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ వాకింగ్ వెళ్ళినప్పుడు మనకి యాక్చువల్గా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తానికి కుదరదు. అండ్ ఆ గోడల మీదకి వెళ్ళి చిన్న కార్వింగ్స్ అన్నీ చూసాం. అండ్ ఇట్స్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అసలు లోపలికి వెళ్తే ఆ టెంపుల్లో ఎంటర్ అయిన ఫీలింగ్ చాలా ఒథెంటిక్గా. మనం యాక్చువల్గా ఆ ఫస్ట్ ద్వారం దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనపడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి. అదే ఫీలింగ్ డైరెక్టర్ రావాలని అంతే లెంత్ అవన్నీ కూడా అదే లెంత్ అవన్నీ మెయింటైన్ చేశారు. సో కరెక్ట్గా ఇక్కడికి వచ్చి నుంచి ఉంటే ఆ సేమ్ ఫీలింగ్ రావాలి. సో అంత సో బ్యూటిఫుల్గా చేశారు. అండ్ దాని తర్వాత ఏమన్నా నువ్వు క్వశ్చన్ రాంబాబా మీద కదా, ఆయన గురించి ఎక్కువ తెలీదు. దాన్ని ఒక సినిమాగా చేయాలి అంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆయన గురించి ఆయన ఎవరు ఏంటి అన్నది కూడా ఎవరికి తెలీదు. సినిమాగా చేయాలంటే చాలా ఎడిషన్స్ చేస్తేనే ఒక సినిమా అవుతుంది. అలాంటివి ఏంటంటే యాడ్ చేశారు సార్ మూవీకి? సో యూ టాకింగ్ అబౌట్ రాంబాబా గురించి ఎవరికి తెలియదని. నిజమే, నాకు కూడా తెలియదు సినిమా ముందు. యాక్చువల్లీ కథ వినిన తర్వాత నేను కూడా కొంచెం రాంబాబా మీద రీసెర్చ్ చేద్దాం, ఏంటి ఆయన స్టోరీ ఏంటని. పెద్ద ఎక్కువ లేదు. ఆయన 600 years బ్యాక్, ఆ టైంలో 600-500 years బ్యాక్. కొన్ని చోట్ల 500 అని ఉంది, కొన్ని చోట్ల 600 ఉంది, రకరకాలుగా ఉన్నాయి. నార్త్ నుంచి వచ్చారు అండ్ ఒక పిలిగ్రిమ్ లాగా వచ్చారు, ఊరికే ఒక భక్తుడిలాగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇక్కడే ఉండిపోయారు. అండ్ ఆయన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. వచ్చి పాచికలు ఆడేవారిని. అండ్ అలాగే ఈయన్ని నగలు పోయాయని చెప్పి ఈయన్ని బంధిస్తే ఒక ఏనుగు రూపంలో వచ్చి విడిపించారని ఈ చరిత్రే మనకు తెలుసు. అని ఆయనకు ఒక మరదలు ఉండేదని, ఇటువంటి చిన్న కొంచెం తెలుసు. అది భారవ్ గారు మఠం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు భారవి రైటర్ మతం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పింది. సో జస్ట్ అది తీస్తే సరిపోదు సినిమా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది. సో అన్నమయ్యలో కూడా మాకు తెలిసింది కూడా అంతే, వెరీ షార్ట్ స్టోరీ, స్మాల్. తాళపాక 32,000 కీర్తనలు రాశారు, దేవుడికి అంకితం అయిపోయారు, 2 భార్యలు ఉండేవారు, ఇంతే. సో దాన్ని అఫ్ కోర్స్ రావేంద్రరావు ఇస్ అ మాస్టర్ అట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్ అండ్ కమర్షియల్. అండ్ హీస్ డన్, ఆయన కానీ భారవ్ గారు కానీ రావేంద్రరావు గైడెన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. అండ్ త్రూ అవుట్ ఒక కమర్షియల్ సినిమా లాగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్స్, బట్ విత్ అ డివోషనల్ టచ్. సో ఇప్పుడు కథ చెప్పలేను. అండ్ చాలా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి నీకు తెలుసు, నువ్వు షూటింగ్కి వస్తుండేదానివి. అండ్ నీ పాటలు కూడా విన్నాను, రావేంద్రరావు గారికి టీటీడీ కోసం తయారు చేస్తున్న పాటలు. అండ్ సో వెరీ నైస్.